అందరికీ నమస్కారం అండి. నేను ఎస్పీ నాయక్. మీరు చూస్తున్నది టోరీ బంజారా. మరి ఈరోజు టోరీ బంజారా స్టూడియోలో స్పెషల్ గెస్ట్ మాజీ మంత్రి, మాజీ ఎంపీ. మరి నిన్నటిదాకా మనం చెప్పుకున్నాం. అందరికీ బంజారా భారత్, బంజారా భారత్ ఎక్కడ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి తండాల్లో, ప్రతి ఊరిలో మారుమోగిన పదమే బంజారా భారత్, బంజారా భారత్. మరి ఆ బంజారా భారత్ రేపు నిజంగా 2 రోజుల క్రితం నుంచి ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. అది ఎందుకు కొడుతుంది? దేనికోసం కొడుతుంది? మరి మనం తెలుసుకోవాలంటే ముందుగా చూడాలి మీరు. ఎందుకంటే బంజారా భారత్ అంటేనే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న. మరి ఇక్కడ మన మాజీ మంత్రి, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ గారు ఉన్నారు. మరి ఇక్కడికి పోవడానికి కారణం ఏంటి? మరి ఏం జరగబోతుంది? ఒకసారి సార్ మాటలు నేను తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే సార్ బాగున్నారా? ఫైన్. మరి ఎందుకంటే బంజారా భారత్ అని చెప్పి మేము గత 5-6 రోజుల సంది వింటా ఉన్నాం. దానిలోనే మరి నిన్ననే బంజారా భారత్ అంటే ఒక పార్టీగా మారబోతుందా, బంజారా ప్రజలకు ఒక పెద్దపీట కాబోతుందా అని అనుకునే లోపే మళ్ళీ సీఎం గారితోటి నిజంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము చూసాము. మరి ఇది బంజారా భారత్. మరి మీరు కలవంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏం చెప్పారు, ఏం చెప్పబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా ప్రజలందరికీ నేను నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో బంజారా భారత్ ద్వారా ఈ సంవత్సరంలో చేయబోయే కార్యక్రమాలని ఒక క్యాలెండర్ రూపంలో తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారి చేతుల ద్వారా ఆ క్యాలెండర్ రిలీజ్ చేసుకున్నాము. సార్ వారిని రిక్వెస్ట్ చేసినాము, బంజారా భారత్ ద్వారా మన తెలంగాణలో గిరిజనులకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అభివృద్ధిని మేము దేశానికే ఒక మోడల్గా చూపించాలనే ఒక ఉద్దేశంతో ఈ బంజారా భారత్ను స్థాపించి బంజారా భారత్ కార్యక్రమాల ద్వారా ఒక బంజారా రథాన్ని తయారు చేసుకొని మరి వారి ఆశీస్సులతో ముందుకు నడుస్తామని చెప్పినాము. వారు సావధానంగా విని నిజంగా ఇది మంచి కార్యక్రమం అని కూడా వారు అభినందించడం జరిగింది. అయితే ముఖ్య ఉద్దేశము నేను మరొకసారి రిపీట్ చేయాలి. వై బంజారా భారత్? బంజారా భారత్ అంటే స్వతంత్రం రాకపూర్వము మరి 2వ సెంచరీ నుంచి 18వ సెంచరీ వరకు బంజారాలు ఈ దేశంలో బంజారాలకే కాదు, వివిధ తెగలు, వివిధ జాతులు, వివిధ సంస్కృతి సంప్రదాయాల వారందరికీ అవసరమైనటువంటి వస్తువులు కానీ యుద్ధ సామాగ్రిని కూడా సరఫరా చేసి వాళ్ళకు సహాయం చేసినటువంటి ఒక జాతి. కేవలం బంజారాలే కాదు, ఇప్పుడు బంజారా భారత్ బంజారాల గురించే కాదు, బట్ ఎవరికి అవసరం ఉందో, ఎవరు మరి హక్కులకు అర్హులో, మరి స్వతంత్ర ఫలాలు ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి అందించడానికే ఆ రోజుల్లో స్వతంత్రం రాకపూర్వం బంజారాలు చేసినటువంటి సేవ ఈ బంజారా భారత్ ద్వారా ఇప్పుడు మేము చేసి మరి దేశంలో మరి దీని ఒక మోడల్గా తీర్చిదిద్దాలనే ఒక ఉద్దేశంతో ఈ బంజారా భారత్ను స్థాపించి బంజారా భారత్ ద్వారా మరి బంజారాలు ఆ రోజుల్లో మరి ఎన్నో కష్టాల్లో ఉండి కూడా ప్రజలను ఆదుకుంటూ ఉన్నటువంటి సందర్భం. తదుపరి బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళని క్రిమినల్ ట్రైబ్స్గా ముద్రేసి మన బంజారాల ఆస్తుల్ని, వారి యొక్క బిజినెస్ని కూడా లాక్కున్నారు. అయినా కూడా బంజారాలు పట్టు విడవకుండా వారితో స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేసి చివరికి మరి బ్రిటిష్ వాళ్ళు చాలా అఘాయిత్యాలకు పాల్పడటంతో వీళ్ళు అడవుల పాలైపోయినారు. అడవుల పాలై స్వతంత్రం లభించిన తర్వాత మరి ఇప్పుడు కేవలం బంజారాలు కొన్ని రాష్ట్రాలు, కొన్నిట్లో ఏముంది, ఓన్లీ తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఈ 3 ప్రాంతాల్లోనే అక్కడక్కడ కొద్దిగా మొక్క తెలివి అంటే కొంచెం అభివృద్ధి వైపు నడుస్తున్నారు. అయితే ఇది సేమ్ థింగ్ మేము పూర్తి దేశంలో ఇది కంటిన్యూ చేయాలా, అవసరం ఉన్న ప్రతి మానవునికి ఈ బంజారా భారత్ ద్వారా ఆ రోజుల్లో మా లక్కీషా బంజారా, మక్కన్షా లబానా, హాతీరామ్ బావోజీ, శివలాల్ మహారాజ్ మరి వీళ్ళు చేసినటువంటి సేవల మాదిరిగా దేశానికి అంకితమైనట్టుగా ఈరోజు ఈ బంజారా భారత్ ద్వారా చేయాలనే ఒక ఉద్దేశం, గొప్ప ఉద్దేశంతో నేను నా 55 సంవత్సరాల రాజకీయ జీవితం మరి ఈ సందర్భంగా నేను ఏవైతే పరిస్థితుల్ని ఎదుర్కొన్నానో, ఏ విధంగా మరి రాజకీయాలు ఉంటాయి, ఏ విధంగా అభివృద్ధి సాధించుకోవాలా, ఆ విషయాల్ని దేశంలో ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభం. మరి ఇప్పుడు ఎందుకంటే బంజారా భారత్ అంటేనే ఇప్పుడు ఒక రథం ద్వారా, ఎందుకంటే మీరు రవీంద్ర నాయక్ అంటేనే అనునిత్యం ప్రతి నిమిషం ప్రజల కోసం పరితపించే నాయకులు మీరు. ఈ రథం మరి చూస్తూ ఉంటే నిజంగా కొద్ది రోజుల్లో కూడా
ప్రతి ఒక్క గల్లీ నుంచి మొదలు పెట్టుకొని ఢిల్లీ వరకు కూడా అందరి సమస్యలపై మనకు రావాల్సిన హక్కులు కానీ ఇంకా రాజ్యాధికారం వైపు పోయే మార్గాలు అనిపిస్తుంది సార్ ఇది చూస్తూ ఉంటే. దీనిపై మీరు ఏమంటారు? ఇప్పుడు ఈ రథము మేము ప్రపోజ్ చేసినాము, ఇంకా పూర్తి కాలేదు. ఈ విధంగా ఉండబోతుందని ఒక ఊహాజనితంగా మేము ఒక రథాన్ని తయారు చేసినాము. సో ఈ రథాన్ని తయారు చేయడానికి దాదాపుగా చాలా రోజులు పడుతుంది. ఈ రథం ద్వారా ప్రతి రాష్ట్రానికి, మరి తెలంగాణ కానీ, మహారాష్ట్రలో కానీ, కర్ణాటకలో జరిగినటువంటి యొక్క అభివృద్ధిని ఇతర రాష్ట్రాల్లో కూడా కంటిన్యూ చేసే దిశగా, అదే రకంగా ఇక్కడ జరిగే అన్యాయం కానీ, తెలంగాణలో జరిగేటువంటి అభివృద్ధిలో ఆటంకాలు ఏదైనా జరిగినా వాటిని పరిష్కరించడానికి ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని కూడా మేము ఏ పార్టీకి కానీ, లేక ఏ వ్యక్తులకు కానీ, ఏ పదవిలో ఉన్న వాళ్ళకు వ్యతిరేకం, ఎవరికి వ్యతిరేకం కాకుండా బంజారాలు ఫర్ ఆల్, అది మేము ఆ చరిత్రను పునర్లిఖించబోతున్నాం. గొప్ప చరిత్ర కలిగినటువంటి బంజారా జాతి. మా బంజారా జాతిలో ఆర్కిటెక్ట్లు ఉన్నారు, బాహుబలులు ఉన్నారు, మరి అదే రకంగా సాహిత్యకారులు ఉన్నారు. మరి అటువంటి గొప్ప జాతి ఆ రోజు లోహాగఢ్ కిలా, ఎక్కడ హర్యానాలో లోహాగఢ్ కిలా అంటే 7,000 ఎకరాలలో మరి సొంత డబ్బు, ఎవరు లక్కీషా బంజారా, మక్కన్షాల మన ఇద్దరు సొంత డబ్బు ఆస్తిని అమ్మి ఆ యొక్క కిలాని కట్టించినారు. ఆ రోజుల్లో హిందువులను కాపాడడానికి సిక్కు గురువులు ఏదైతే యుద్ధం చేసినారో ఆ యుద్ధంలో అధికంగా ప్రాణ నష్టం జరిగింది, ఫైట్ చేస్తూ చనిపోయింది బంజారా. సో అది అంటే ఈ జాతి త్యాగం చేయడంలో ముందు, కష్టపడడంలో ముందు. మరి ఆ రోజు మార్గాలు లేని సమయంలో, బాటలు లేని సమయంలో బండ్ల మీద, మరి గుర్రాల మీద నిత్యావసర వస్తువులే కాకుండా మందు సామగ్రి కూడా, మరి ఉప్పు కూడా వీళ్ళు సప్లై చేసినారు. అటువంటి తెగ ఈరోజు ఆగమైపోయింది, చరిత్రలో ఎక్కడ లేరు. మరి ఎక్కడన్నా ఉంటే అక్కడ వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్నారు. అంటే కావాలని బంజారాలు కష్టపడే జీవులు, కష్టజీవులు, మరి వీళ్ళు చేసే వ్యాపారం గొప్పదని ఆ రోజు బ్రిటిష్ వాళ్ళే కళ్ళ మంటతో వాళ్ళ యొక్క వ్యాపారాన్ని ఛిద్రం చేసి, మీరు అయితే మాకు సపోర్ట్ చేయండి, లేకుంటే మీ వ్యాపారాన్ని బంద్ చేయమని చెప్పేసి ఒక ఒత్తిడి తీసుకురావడం వల్ల బంజారాలు వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళ ఉనికిని కోల్పోయినారు. ఆ ఉనికిని రాసి ఆ ఉనికిని మళ్ళీ అన్ని రాష్ట్రాల్లో, అంటే తెలంగాణను రోల్ మోడల్గా, బంజారా రోల్ మోడల్గా ప్రతి చోట. ఎందుకంటే మహారాష్ట్రలో 2 ముఖ్యమంత్రులు ఉన్నారు బంజారాలు, 4 టర్మ్స్, 4 టర్మ్స్. విపి నాయక్ గారు 3 సార్లు, అదే రకంగా సుధాకర్ నాయక్ గారు 1 సారి, అదే రకంగా కర్ణాటకలో కేటీ రాఠోడ్ కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైనాడు. ఆ సమయంలో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు మరి దాదాపుగా 12 మంది మంత్రులైనారు ఈ 3 రాష్ట్రాల్లో. అదే రకంగా 3 రాజ్యసభ ఎంపీలైనారు, అదే రకంగా 6 లోక్సభ మెంబర్స్ అయినారు నాతో సహా. మరి ఈరోజు చూస్తే ఒకే ఒక ఎంపీ ఉన్నాడు. మరి ఈ విషయాన్ని కూడా మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాం, మోదీ గారిని కూడా. ఎందుకంటే మోదీ గారిని ఎందుకు మేము ప్రతిసారి జ్ఞాపకం చేస్తున్నామంటే, మోడీ గారు ఈ మధ్యలో బంజారాల యొక్క త్యాగాలు, బంజారాలు చేసిన కృషి, వారు చేసినటువంటి యొక్క ఈ దేశంలో కట్టిన కట్టడాలు, వాటి ప్రతిసారి ఉటంకిస్తున్నారు. కాబట్టి మోడీ గారు మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో, మరి ఇప్పుడు మీ సమయంలో మాకు ఇంతకుముందు ఏదైతే జరిగిన అభివృద్ధి ఉందో అది కూడా ఇప్పుడు కంటిన్యూ కావాలని వారిని రిక్వెస్ట్ చేసినాము. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే పౌరాగఢ్లో వారు ఒక మందిరాన్ని నిర్మించడానికి 700 కోట్లతో నిర్మించే దాన్ని ఓపెనింగ్ చేసినారు. సో దానికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక ముందు ఒకటి మేము మోదీ గారిని అడిగింది ఏమంటే, మీరు ఏమంటున్నారు, ఒక దిక్కు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అన్నారు. అంటే బంజారాల యొక్క వికాస్ చేయండి, బంజారాల యొక్క విశ్వాసాన్ని చూడగలండి, బంజారాలను అభివృద్ధి చేయండి అని అన్నాం. అదేవిధంగా మరి ఈరోజు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నారు, 1 నేషన్ 1 కాన్స్టిట్యూషన్ అన్నారు, 1 నేషన్ 1 రేషన్ అన్నారు, 1 నేషన్ 1 ఆధార్ అంటున్నారు. మరి వై నాట్ 1 నేషన్ 1 బంజారా రిజర్వేషన్ అనేది మాది గొప్ప విషయం, పెద్ద విషయం. దాన్ని అచీవ్ చేసే వరకు, అదే రకంగా మా ఆస్తులు లోహాగఢ్ కిలా హర్యానా, ఇప్పుడు పార్లమెంట్ భవన్, రాష్ట్రపతి భవన్ ఉన్నటువంటి యొక్క 350 ఎకరాలు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు లాక్కున్నది, అది స్వతంత్ర రాకపూర్వం. ఆ భూమికి బదులుగా మాకు ఢిల్లీలో 350 ఎకరాలకు బదులుగా కనీసం 150 ఎకరాలు ఢిల్లీ కానీ ఢిల్లీ పరిసరాల్లో ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్తో, అదేవిధంగా హాతిరామ్జీ మఠం, అక్కడ హాతిరామ్జీ మఠానికి సంబంధించి, హాతిరామ్జీ అంటే స్వయంగా వెంకటేశ్వర స్వామిని సాక్షాత్కరింపజేసుకున్నాడు, అంత పవర్ఫుల్ భక్తుడు బంజారా హాతిరామ్ బాబా. సో ఆయనకు సంబంధించినటువంటి మఠం భూములు, మఠాన్ని మరి అక్కడ ఉన్నటువంటి యొక్క వాళ్ళు, ఆ ప్రభుత్వం కూడా లెక్క చేయడం లేదు. సో ఆ 2450 ఎకరాలు దాన్ని రెస్టోర్ చేసి కేంద్రంలో హోంమంత్రిత్వ శాఖ అండర్లో తీసుకొని బంజారాల అభివృద్ధికి
దీన్ని ఉపయోగించాలనే ఒక ఉద్దేశంతో అదే రకంగా లక్కీసరాయ్ ఉమ్, బీహార్లో ఆ. అది అక్కడ ఒక 1000 ఎకరాలు అక్కడ లక్కీసరాయ్లో ఉమ్, అది లక్కీషా బంజారా సరాయ్. ఆ, అదే రకంగా లక్కీషా ఝీల్ జైలు. మా ఎక్కడ మధ్యప్రదేశ్లో ఆ. అదే 400 ఎకరాలు. ఉమ్, ఆ రకంగా అనేక చోట్ల మన బంజారా హిల్స్ ఆ, బంజారా హిల్స్లో సేవాలాల్ మహారాజ్ విడిది చేసినప్పుడు ఉమ్, మరి అప్పటి నవాబు కూడా ఉమ్, మరి ఆయన జ్ఞాపకార్థం ఒకటి బంజారా దర్వాజా కట్టించినారు. ఈ రోజు కూడా అది మనం ఉంది. చూడవచ్చు, చరిత్రలో ఉంది. ఆ, సో అటువంటి చరిత్ర కలిగినటువంటి జాతిని ఈ చరిత్రను పునర్లిఖించడానికే ఆ, నేను కంకణం కట్టుకొని ఈ బంజారా భారత్ను ప్రారంభించినాం. ఆ, నాతో కూడా చాలామంది వస్తున్నారు. మీరు కూడా అందులో మరి కళా సంస్కృతికి ఇన్ఛార్జిగా ఆ, మరి మన ఎస్వి నాయక్ గారు మీరు కూడా ఉంటారు. సో ఆ విధంగా అనేక మందిని ఆ, చేసి మేము ఈ బంజారా భారత్ పేరుతోనే ఆ, ఇందిరాగాంధీ గారు ఆ రోజు బంజారాలను గుర్తించినారని ఆ, మేము 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని చెప్పేసి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం సక్సెస్ఫుల్గా. ఉమ్, తదుపరి ఢిల్లీలో ఉమ్, మరి ఎక్కడైతే ఈ యొక్క ఢిల్లీ రాజధానిలో ఉమ్, జంతర్ మంతర్ వద్ద ఉమ్, ఈ బంజారా భారత్ ద్వారా ఉమ్, ఉమ్, ఆవో బంజారా బజావ్ నగర కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించి ఆ, ఇప్పుడు ఈ రథం ద్వారా ఆ, ఇప్పుడు రేపు మేము చేయబోయే కార్యక్రమం ఉమ్. ఒకటి, మైదాన ప్రాంతంలో బంజారాలు ఎక్కడైతే గిరిజనులుగా ఉన్నారో అన్నారు. ఆ మైదాన ప్రాంత జిల్లాల్లో ఆహా, చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి. ఆవ్. ఉదాహరణకి తెలంగాణ ఉంది. ఉమ్, తెలంగాణలో ఏజెన్సీలోనే రిజర్వేషన్స్ ఇచ్చినారు. ఉమ్, అంటే ఏజెన్సీకి రిజర్వేషన్ ప్రత్యేకంగా అవసరం లేదు. అది వాళ్ళ హక్కు. ఏజెన్సీ మీన్స్ ఉమ్, అది వాళ్ళ హక్కు. ఆవ్, రాజ్యాంగం పుట్టకముందే ఏజెన్సీ పుట్టింది కాబట్టి ఆవ్, ఆవ్. అక్కడ కొత్తగా రిజర్వేషన్ ఇచ్చే అవసరం లేదు. లేదు. ఎందుకు అంటే బయట నుంచి ఎవరు కూడా నాన్ ట్రైబల్స్ పోయి పోటీ చేసే హక్కు లేదు అక్కడ. ఆవ్, ఆవ్. సో అక్కడ రిజర్వేషన్ ఇచ్చే అవసరం లేదు. ఏ విధంగానైతే లోకల్ బాడీస్ ఉమ్, మన లోకల్ బాడీస్లో ఈ మైదాన ప్రాంతంలో రిజర్వేషన్ అట్లా ఇచ్చినారో ఉమ్, అదేవిధంగా మైదాన ప్రాంతంలో చట్టసభల్లో కూడా ఆవ్, ఏజెన్సీది ఉంటుంది. అది ఆటోమేటిక్, దాన్ని ఎవరు టచ్ చేయరు, ఉమ్, టచ్ చేయవద్దు కూడా. ఉమ్, అదే రకంగా ఇప్పుడు గిరిజన జనాభాలో 70% గిరిజన జనాభా కలిగిన మైదాన ప్రాంతం ఆవ్, ఉదాహరణకి మరి మహబూబ్ నగరు, ఉమ్, మెదక్, రంగారెడ్డి, ఆ. నిజామాబాదు, కరీంనగర్ జిల్లాల్లో ఆ. అక్కడక్కడ వీళ్ళకి చట్టసభల్లో అవకాశం రావాలని ఆ. ఇది నంబర్ 1 ఆ. డిమాండ్. రెండవది ఈ యొక్క తాండాల్ని గ్రామ పంచాయతీ చేసినారు, ఉమ్, కానీ నిధులు లేవు. లేవు. రెవెన్యూ గ్రామ పంచాయతీ లేదు ఇది. ఆవ్, అన్లెస్ రెవెన్యూ గ్రామ పంచాయతీ ఆ, దీనికి మరి ఇక్కడ మన రాష్ట్రాల్లో అంత నిధులు లేవు. ఉమ్. నాకు తెలుసు కాబట్టి, ఎందుకంటే నేను గవర్నమెంట్లో పనిచేసిన మంత్రి కాబట్టి ఉమ్, దీనికి ఒక మార్గం ఉంది. ఉమ్, ఆర్టికల్ 275(1) ద్వారా ఉమ్, గిరిజన తాండా పంచాయతీని మారిస్తే ఉమ్, కేంద్రం నుంచి నేరుగా నిధులు రాజ్యాంగం ఇచ్చేటువంటి ఒక అవకాశం ఉంది కాబట్టి ఆహా, వీటిని గిరిజన తాండా పంచాయతీ అని చెప్పేసి మార్పు చేసి కేంద్రానికి ప్రోగ్రాం పంపించాలి. అచ్చా, అచ్చా. అప్పుడు ఈ నిధులు వస్తాయి. ఇది స్పెషల్ రెండవది. నిధులు గ్రామ పంచాయతీకి వచ్చేస్తాయి. తాండా గిరిజన గ్రామ పంచాయతీ. గిరిజన ఆ, అంటే ఇది ఆర్టికల్ 275(1)కు ఆహా. వర్తిస్తుంది కాబట్టి, 5th షెడ్యూల్ వర్తిస్తుంది కాబట్టి ఆ, ఇది చేయాలని ఒకటి. మూడవది ఈ యొక్క పోడు భూముల పట్టాలు. ఆవ్, ఇది నిజంగా చాలా చోట్ల అసలు ఎంత విపరీతంగా, ఇప్పుడు హుజూర్ నగర్ కానీ లేక ఇప్పుడు నిజామాబాద్ కానీ ఉమ్, ఇది అనేక జిల్లాల్లో, ఉమ్. వరంగల్ కానీ ఖమ్మం కానీ అనేక జిల్లాల్లో చాలా కష్టాల్లో ఉన్నారు. ఉమ్, ఆ యొక్క పట్టాలని సెక్యూర్ చేయాలా, ఈ గవర్నమెంట్ కూడా సెక్యూర్ చేస్తుంది, ఇంకా మేము వారి దృష్టికి తీసుకొస్తామని చెప్పే విషయాన్ని. ఉమ్, అదే రకంగా 5వ పాయింట్, ఉమ్, ఈ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కుగ్రామాలలో మరి వాడలలో ఉన్న స్కూళ్ళు బంద్ చేసినారు. ఉమ్, ఉమ్, 6000 స్కూళ్ళు, ఉమ్, అంటే ఏకోపాధ్యాయ ద్విపాధ్యాయ ఉన్నటువంటి యొక్క పాఠశాలని ఆ, క్లోజ్ చేసినారు తాండాల్లో, గూడాల్లో. ఆ, వాటిని రేవంత్ రెడ్డి గారు కూడా ఓపెన్ చేస్తామని చెప్పినారు. ఉమ్, దానికి విద్యా కమిషన్ వేసినారు, వాళ్ళు స్టడీ చేస్తున్నారు. ఆ, అదొకటి. తర్వాత నెక్స్ట్ మరి ఇక్కడ బంజారా భాషను గుర్తించాలని చెప్పేసి ఆవ్, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసినారో దీనికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రైట్. కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఉమ్, మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఇక్కడ నుంచి రికమెండ్ చేసినారో ఉమ్, ఆ యొక్క రిజల్యూషన్ను పార్లమెంట్ ఆమోదించాలని ఉమ్, ఉమ్, మేము ఈ విధంగా ఒక 6-7 ఇష్యూస్ని ఉమ్, మేము తీసుకున్నాం. తదుపరి ఈ ఇష్యూస్ని పూర్తి దేశంలో ఉమ్, తీసుకెళ్లడం, బంజారాల చరిత్రను రాయడం, ఉమ్, బంజారా భాషను, ఆవ్, బంజారా భాష కూడా మేము రోమన్ లెటర్స్లో బంజారా భాషను కూడా ఉమ్, ఉమ్, లిపిని తయారు చేసే కార్యక్రమం కూడా ప్రారంభించినాం. ఉమ్, కాబట్టి బంజారాలకే కాదు, ఆవ్, ఈ యొక్క ప్రాంతంలో ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉమ్, బాధల్ని అర్థం చేసుకొని వారి సమస్యలను తీర్చడానికి ఈ బంజారా భారత్ ద్వారా మేము ఉమ్, కార్యక్రమాలు చేపడతామని కూడా. ఇది కేవలం బంజారా అనగానే బంజారా కాదు, ఆవ్, ఆవ్. బంజారాలంటే సబ్బండ మరి వర్గాలకు ఎవరైతే అన్ని వర్గాలకి, సబ్బండ వర్గాలకు
మరి కార్యక్రమాలు చేపట్టాలనేది ఉమ్. ముఖ్య ఉద్దేశంగా మేము ముందుకు వస్తున్నాం. మరి చివరిగా బంజారా భారత్ అని ఎందుకంటే పేరులోనే ఉన్నది బంజారా అంటే భారత్, భారత్ అంటేనే బంజారా. Yes, yes. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బంజారాలను ఏక తాటిపై ఒక కొడుకు కిందికి తీసుకురావాలని మీ తపన కొద్ది రోజుల్లో కూడా అది సహకారం అవుతుంది. మరి చివరిగా చాలా మంది ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క ఎక్కడున్న భాష ఒక్కటే మనది. మరి వాళ్ళకు కూడా కొన్ని చోట్ల హిందీ తర్వాత మాట్లాడే భాష మనది కాబట్టి వాళ్ళకు కూడా 4 మాటలు మన వాళ్ళు కూడా కొంతమంది హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. Yeah. उसको भी इसमें बार में ये बंजारा भारत उन लोगों को पूरे क्या समझ रहे हो? भारतवर्ष के बंजारा भाइयों को मैं विनती करता हूँ, प्रार्थना करता हूँ, आओ, बंजारा भारत क्या है ऐसा आपके दिमाग में आया होगा. आओ, बंजारा भारत कुछ नहीं है, लेकिन एक जमाने में हाँ, हिंदुस्तान आज़ाद होने से पहले आओ, बंजारों ने देश में जहाँ पर रास्ते नहीं थे, रेल मार्ग नहीं थे, आओ, उस समय जहाँ जिन जिन लोगों को जो जरूरत था वो चीज़ें सप्लाई किए, वो चीज़ें सप्लाई करते हुए और हर जगह वहाँ के लोगों के दुख दर्द में उन्होंने भाग लिया और उनको मदद किया. हाँ, और वैसी बंजारा समाज जब हिंदुओं का कत्ल हो रहा था हाँ, उस वक्त बंजारा समाज जो है सिख गुरुओं के साथ उस लड़ाई में भाग लिए. कई लोगों ने हाँ, वहाँ उनकी जान दिए, हाँ, त्याग किए. उसी तरह उस संदर्भ में जब अंग्रेज हम्म, हिंदुस्तान में आए तो अंग्रेज वालों ने ये बंजारों का बिजनेस को छीनना चाहा. वो छीनने के लिए उन्होंने बोले कि भाई तुम्हारा बिजनेस हमारे साथ करो. हाँ, तब बंजारों ने उनको मना किया, हाँ, क्योंकि तुम जो है धोखेबाज लोग हो, हाँ, तुम हरासमेंट करते हो, हम तुमको तुम्हारे साथ बिजनेस नहीं करेंगे. हाँ, हाँ, तब अंग्रेजों ने इनके ऊपर अत्याचार किए हाँ, और इनको क्रिमिनल ट्राइब का धब्बा लगा के इनके ऊपर काफ़ी इनके ऊपर दबाव डाला. उस वक्त इन बंजारों ने फिर उनसे लड़ते हुए अपने जान गंवाई, त्याग किए और हिंदुओं को बचाया. हाँ, और हिंदुस्तान आज़ादी के लिए भी काफ़ी लड़ाई लड़ी. अच्छा, तो हिंदुस्तान आज़ाद होने से पहले हाँ, अंग्रेजों ने इनकी ज़मीनात छीन ली. अच्छा, जैसे कि लोहागढ़ हरियाणा में हाँ, 7,000 एकड़. हाँ, उसी तरह जो है दिल्ली के अंदर हाँ, रायसीना हिल, जैसा बंजारा हिल्स है हाँ, उसी तरह रायसीना हिल है, हाँ, जहाँ पर पार्लियामेंट भवन, हाँ, जहाँ पर राष्ट्रपति भवन, हाँ, जहाँ पर नॉर्थ साउथ ब्लॉक, हाँ, उसी तरह जो है वहाँ बोट्स क्लब, हाँ, ये 350 एकड़ जमीन भी हाँ, अंग्रेजों ने छीन लिया. हाँ, तब सिख गुरुओं ने, जब सिख गुरुओं की कत्ल हुआ था हाँ, तो सिख गुरु को जो तांडा था, ये हाँ, बंजर हमारे रायसीना हिल पे लकीशा बंजारा का तांडा था. हाँ, वो तांडे में उनकी झोंपड़ी थी. हाँ, वो झोंपड़ी के अंदर सिख गुरु को जो है दान संस्कार किया. अच्छा, तो वो जगह आज गुरुद्वारा रकाबगंज है, जो काफ़ी बड़ा रकाबगंज गुरुद्वारा है. अच्छा, वहाँ बंजारा लकीशा बंजारा हाल, हाँ, जहाँ पर 10,000 लोग बैठने की जगह है. हाँ, और कुआं है, बंजारा बावड़ी है वहाँ पर. अच्छा, तो वो जगह है हमारे राष्ट्रपति भवन के पास, पार्लियामेंट भवन के साथ. हाँ, तो हम डिमांड किए हैं मोदी जी से, हाँ, मोदी जी आप बंजारों के लिए काफ़ी अच्छी चीज़ें बोल रहे हैं, अच्छा, बंजारों का त्याग के लिए आप बोल रहे हैं, हाँ, और बंजारों के लिए एक नगारा मंदिर के लिए भी आपने यहाँ में लगा, पौरा देवी में लगाया. हाँ, तो आज बंजारों का जो जमीन छीन ली गई हाँ, अंग्रेजों द्वारा, तो वो जमीन के बदले में दिल्ली या दिल्ली परिसर में हाँ, कम से कम 150 एकड़ जमीन आज देने के लिए हमने डिमांड किया. हाँ, उसी तरह हमारे हाथीराम बावाजी का हाँ, जो मठ है, हाँ, हाथीराम बावाजी बंजारा का, हम्म, वो मठ के लिए जो 2,450 एकड़ जमीन, हाँ, उसके लिए भी हाँ, हमारी केंद्र होम मंत्री उसको प्रोटेक्शन करना चाहिए. हम्म, बंजारा हिल हैदराबाद में भी 700 एकड़ जमीन है, हाँ, जो निजाम के द्वारा दिया गया था हमारे सेवालाल महाराज जी को. हाँ, उस तरह कई जगहों पे, बिहार में लक्कीसराय, लक्की बंजारा सराय, हाँ, उस तरह जो है मध्य प्रदेश में लक्कीशाह झील, हाँ, कई जगहों पे आपके मोदी जी के गृह राज्य गुजरात में बंजारा वावड़ी, कई वावड़ियाँ हैं. अच्छा, उस तरह जो इतिहास हमारा, वो इतिहास को जो है भुला दिया गया, हाँ, दबा दिया गया, उस इतिहास को हम पुनर्लेखन करने के लिए ये बंजारा भारत द्वारा सभी जरूरतमंद लोगों को, हाँ, जैसे हमारे पूर्वजों ने हिंदुस्तान आज़ाद होने से पहले जो त्याग किए, जैसा मदद किए, वही मदद आज इस बंजारा भारत के ज़रिए हर मज़हब वालों को, हर गरीब गुरबत वालों को मदद करने के लिए बंजारा भारत का रथ बना है. ये रथ द्वारा आज हम तेलंगाना में जो हमारी जो थोड़ी सी उन्नति हो रही है, हाँ, उन्नति के रास्ते पे आए हैं, हाँ, उसी तरह पूरे देश के अंदर बंजारा भारत जो तेलंगाना का मॉडल हम देश में बताने के लिए ये कार्यक्रम शुरू किया है. अच्छा, तो आप लोग मेहरबानी करके इस कार्यक्रम में ज़्यादा से ज़्यादा भाग लेंगे, जिसमें बंजारों को मैं रिक्वेस्ट करता हूँ, मन चंगा तो काठोती में गंगा, आज गोरूर 16 जात गंगा. आज गंगा उतनी पवित्र जात हमारी बंजारा समाज है, ये पवित्रता को बचाना है. और बंजारा समाज की जो लिपि है, भाषा है गोर बोली, अच्छा, उसका भी हम लिपि रोमन लेटर्स में तैयार कर रहे हैं. हाँ, इसके लिए सब तैयार होना बोल के हम लोग
पूरे देश में जो है घूमने वाले हैं। ये बंजारा रथ तो हम प्रपोज किए हैं, हाँ, ऐसा हो मॉडल हमने दिया है। ये मॉडल के लिए हम कोशिश करेंगे अच्छा। और ये पूरा होने के बाद तब तक हम कुछ कार्यक्रम, जैसा हमारे राज्य सरकार तेलंगाना रेवंत रेड्डी जी हमारी भाषा को 8th शेड्यूल में लाने के लिए जो असेंबली में रेजोल्यूशन पास किए, अच्छा। वो रेजोल्यूशन को पार्लियामेंट हाँ, आमोद करने के लिए, पार्लियामेंट रेजोल्यूशन पास करने के लिए हम डिमांड करते हुए हाँ। देश में पूरे बंजारों को वन नेशन वन इलेक्शन, वन नेशन वन कॉन्स्टिट्यूशन, वैसा वन नेशन वन बंजारा वन रिजर्वेशन, ये फार्मूला हम जो है समाज सरकार के सामने ले जा रहे हैं। और पूरे जहाँ जहाँ जैसा तेलंगाना, आंध्र, उड़ीसा, बिहार, झारखंड, वेस्ट बंगाल और कर्नाटका, हिमाचल, दिल्ली में शेड्यूल ट्राइब में, उसी तरह बाकी राज्यों में भी शेड्यूल ट्राइब का दर्जा देंगे कहते हुए मैं केंद्र सरकार को नमन करता हूँ, पूरे देश के बंजारों को नमन करता हूँ। राम राम, जय गुरु महाराज। థ్యాంక్ యూ నాయక్ జీ, పురాణ నమస్కారం. ఘోర ఇతిహాసగా. సో ఇది మనం ఈరోజు తెలుసుకునే, ఎందుకంటే ఈ కనుమరుగైతున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలన్నీ వెలికి తీయడానికి ఈరోజు ఈ బంజారా భారత్ అనే పేరుతో ముందుకు వచ్చినటువంటి శుభ సందర్భంలో మనమంతా ఈ అవనిపై ఉన్నటువంటి బంజారా కుటుంబ సభ్యులందరూ మళ్ళీ ఒక్కసారి రవీంద్ర నాయక్ గారితో ఆయన అడుగులో ముందుకెళ్ళి ఇంకా రావాల్సిన హక్కులు నిధులు అన్నిటికీ సాధించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి మరి అడిగినందుకు ఇన్ని విషయాలు చెప్పినందుకు మరొకసారి కూడా బంజారా గాంధీ రవీంద్ర నాయక్ మా తరపున, మా స్టూడియో తరపున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నమస్కారం.